మాన్యువల్ స్కావెంజింగ్ పూర్తిగా అంతమై సాంకేతికత ఆధారిత పరిశుభ్రత వ్యవస్థను అమలు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి నారాయణ అన్నారు. నెల్లూరులో జాతీయ సఫాయి కర్మచారి అభివృద్ధి కార్పొరేషన్ రుణాలతో కొనుగోలు చేసిన 6 వాహనాలను మంత్రి ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం 50% సబ్సిడీతో అందించిన వాహనాలను 22 మంది సఫాయి కార్మికులకు అందజేశారు. నగరంలో జరుగుతున్న కాలువల నిర్మాణ పనులను పరిశీలించారు. కాలువలు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పూడికతీత పనులు మాన్యువల్గా కాకుండా యంత్రాల ద్వారా చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం 50% సబ్సిడీతో 2,10,00,000 వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. 123 మున్సిపాలిటీస్ ఉంటే ప్రతి మున్సిపాలిటీలో కమిషనర్స్ కి, హెల్త్ ఆఫీసర్స్ ఒకటే చెప్తున్నాం. ఫ్యూచర్ లో రాను మెకనైజ్డ్ వాడాలి. డ్రైన్స్ లో సిల్ట్ తీయటం కూడా మెకనైజ్డ్ వాడాలి. యూజీడీ ఉంటే మెకనైజ్డ్ వాడాలి. మాన్యువల్ గా చేయటం తప్పు, అది కరెక్ట్ కాదు. ఈ రోజు ఇంత సివిలైజేషన్ పెరిగిన తర్వాత, ఇంత మెకనైజ్డ్ సిస్టమ్ వచ్చిన తర్వాత మనకు మెకనైజ్డ్ రావాలనే ఉద్దేశంతో ఈరోజు గవర్నర్ ముఖ్యమంత్రి గారు అయితే రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీస్ లో చెత్తని తొలగించడానికి, చెత్తని కలెక్ట్ చేయడానికి 2,000 ఆటోలను యాక్చువల్గా శాంక్షన్ చేశారు. 6 వాహనాలని 50% సబ్సిడీతో ఈరోజు 22 మందికి ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వం ఏదైతే 153 లక్షల టన్నుల చెత్తని కుప్పలుగా వదిలేసిపోయింది. చెత్త పన్ను కలెక్ట్ చేసింది, చెత్తని తొలగించాల. అయితే ఈ ప్రభుత్వం రాగానే దాదాపు పూర్తి అయిపోయింది. అక్టోబర్ 2వ తేదీకి 100% చెత్త తొలగించడం జరుగుతుంది.